నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు ద్వాదశ రాశుల్లో ఒకటైన కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? అలాగే కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది సూర్యగ్రహం. మరి ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే తెలియచేయండి. అమ్మ, ఇప్పటి వరకు ఈ జూలై 16 వరకు ఉద్యోగాలు లేక, ఉద్యోగాలు పోయి, ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకి పెట్టుకొని దానికి సంబంధించిన ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరికీ కూడా శుభయోగం పట్టబోతోంది. అంటే ముఖ్యంగా ప్రభుత్వ సంబంధిత ఉద్యోగాలకి ఎవరైతే వ్రాత పరీక్షలు రాశారో వారికి చాలామందికి జన్మజాతకంలో యోగించేటటువంటి దశలు గనక జరుగుతున్నట్లయితే తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగాలు లభించే వాళ్ళల్లో కుంభరాశి వారికి అవకాశం ఉందమ్మా. సూర్యుడు 6వ స్థానంలోకి వచ్చినప్పుడు వీరికి కాస్త కుటుంబపరమైనటువంటి స్నేహితుల పరంగా కానివ్వండి, లేకపోతే వ్యాపార పరంగా కానీ, ఆర్థిక పరంగా, తండ్రికి సంబంధించినటువంటి రిలేటెడ్ ఉంటారు కదా, వాళ్ళల్లో ఎవరైతే గనక శత్రుత్వంగా ఉంటారో వారు కొంత తగ్గి చక్కగా వీరితో అనుకూలంగా ఉండటానికి అనుకూలమైనటువంటి రోజులు ఇవి. ముఖ్యంగా ఆర్థికంగా కూడా వీరికి నిలబడేటటువంటి రోజులమ్మా ఇవి. ఏదైనా గృహపరంగా కానీ, వాహనపరంగా అప్పులు చేసి ఉంటారు కదా, ఉద్యోగం రావడం ద్వారా అది ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు, అది వీరు చేసే వృత్తిలో చక్కటి లక్ష్మీ కటాక్షం కలిగేటటువంటి రోజులు ఇవి. 6లో గురుడు ఉండటం అంత మంచిది కాదు, కానీ సూర్యుడితో గురుడు కలవడం ద్వారా కొంచెం 6వ స్థానంలో గురుడు కొంచెం నెగిటివ్నెస్ని ఇచ్చినా కూడా తగ్గి సూర్యుడిచ్చే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చక్కటి ధనలాభ స్థితి కలుగుతోంది. శత్రు రోగ రుణ బాధలు కొంచెం అంతరించే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో వీరు ఏదైతే పెట్టుబడులు పెట్టారో భాగస్వాముల మధ్య చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం కలిగి వ్యాపారంలో ఇంకా కంఫర్ట్నెస్గా ఇంకేం చేస్తే బాగుంటుంది, విదేశాలకి సంబంధించినటువంటి రిలేటెడ్ కానీ అట్లా ధనపరమైన ఆలోచనలు చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయమ్మా వీళ్ళకి. ఇది కుంభరాశి వారికి ఏలినాడి శని ప్రభావం ఇక చెప్పక్కర్లేదు. దీనివల్ల ఏంటంటే కొంతమంది సంతాన నష్టం పోయిన వాళ్ళు ఉన్నారు ఈ మధ్యకాలంలో. కాస్త ఈ జూలై 7వ తారీఖు నుంచి కూడా మళ్ళీ వీరికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు, జూలై ఎండింగ్ తర్వాత సంతానపరంగా ఆకస్మికంగా శుభవార్తలు వీరి కుటుంబంలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తున్నాయి కుంభరాశి వారికి. అట్లాగే వీరు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టుంటారు, చక్కగా లాభం వస్తుందని. మొన్నటిదాకా కొన్ని షేర్స్లో కానీ పోయిన వాళ్ళకి అనుకూలమైనటువంటి ధనలాభాదులు కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా ఆస్తులు అమ్మాలి, వాటిల్లో ముడిపడట్లేదు, తెగట్లేదు, అసలు ఏ రకంగా కూడా అమ్ముడవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ జూలై ఎండింగ్ తర్వాత ఆగస్టు నుంచి కొంత అనుకూలమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే అమ్మ, కుజగ్రహము అనేటటువంటిది కుంభరాశి వారికి ఈ యొక్క విషయాలలో మధ్యవర్తులు ఉంటారు. ఆ మధ్యవర్తులు కాస్త నమ్మించి మోసం చేసేవాళ్ళు ఉంటారు. దానివలన వీళ్ళకి కోపావేశాలు రావటము, వాళ్ళతో వాగ్వాదాలు చేయటము ఇలాంటివి జరుగుతాయి. ముందుగా గమనించి కుంభరాశి వాళ్ళు సరైనటువంటి ఏజెన్సీస్ ద్వారా వారి యొక్క ఆస్తులని అమ్ముకునే ప్రయత్నం చేస్తే కొంత గొడవల నుంచి నివారణ కలగడానికి అవకాశం ఉంటుంది. వివాహపరంగా కానీ, ప్రయాణాల పరంగా కానీ, సంతానం, విద్య, వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? వివాహపరంగా అంత అనుకూలతలు అయితే లేవమ్మా. ఎందుకంటే సూర్యుడు అంత బలంగా, కొన్నిటికి బలంగా ఉంటాడే కానీ సంప్రదింపులు జరుగుతాయి. సంప్రదింపుల వరకు జరగడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో అందరూ కలుస్తారు, ఓకే వివాహానికి సంసిద్ధంగా ఉన్నాము, వివాహం అయిపోతుంది, ఇలాంటివి కలుగుతాయి. అయితే భార్యాభర్తల మధ్య మాత్రము కాస్త వైషమ్యకరమైనటువంటి ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి. గృహంలో అప్రశాంతత కానివ్వండి. ఎందుకంటే కుంభరాశిలో రాహు ఉన్నాడు, కేతు ఉన్నాడు, ఏలినాడి శని ప్రభావం. శుక్రుడు చూస్తే ఆగస్టు 2 వరకు సప్తమంలో ఉంటాడు. ఇంకా వీళ్ళకి గృహంలో ఎక్కడ అనుకూలంగా ఉంటుంది, అంతా ప్రతికూలంగానే ఉంటుంది. ఆయన చూస్తే అష్టమంలో నీచ స్థితిని పొందుతాడు. ఒక రకంగా కుంభరాశి విద్యార్థులకి కూడా ఇది ఒక రకంగా గండమనే చెప్పుకోవాలి. ఉన్నతంగా మేము ఏదో చదువుకోవాలి, లేదా విదేశాలకు వెళ్ళాలి, ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ ఈ శుక్రగ్రహ బలం అనేది వీళ్ళకి ఎక్కడా ఉపయోగపడేటటువంటి పరిస్థితి అయితే లేదమ్మా. వాహనపరంగా కోర్టు సమస్యలు ఎదురవుతాయి. తల్లిగారి యొక్క ఆరోగ్యరీత్యా ధనము ఖర్చు అవుతుంది, ఆపరేషన్స్ అని వాటికి వీటికి. అట్లాగే తండ్రి గారితో కూడా కాస్త ఏదైనా భూ సంబంధిత ఉంటాయి కదా వాళ్ళ పిత్రార్జితాలు, వాటి పరంగా కూడా వీరికి కాస్త చుక్కెదురవ్వటం, ఇంకా లేట్ అవ్వటము, దాని పరంగా పెట్టి విసుగు రావటము, డబ్బులు ధనపరంగా నష్టము. ఇట్లా వీరికి రాహుకేతువుల యొక్క శుక్రుడి యొక్క కంజంక్షన్ ఆగస్టు 2 వరకు జాగ్రత్తగా లేకపోతే
భార్యాభర్తల మధ్య లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆల్రెడీ వాళ్ళకి అనుమానాలు, ఎన్నో రకాల అవమానాలు జరుగుతూ ఒకరి మీద ఒకరికి ప్రేమాప్యాయతలు తగ్గి పూర్వంలో ఉన్నటువంటి కొన్ని సంబంధ ఇబ్బందులు, ఇతర సంబంధాల విషయాలలో వీరికి ఎక్కడో అవమానం ఉంటుంది. అది బలపడి అదేదో అంటారు కదా, అక్రమేతర సంబంధాలు ఏవో ఉంటాయి భార్యాభర్తల మధ్య, అవన్నీ కూడా కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకని వీరు ఏం చేయాలంటే, ఏమాత్రం అలాంటి అవకాశము ఇబ్బంది కలుగుతుంది అనుకోగానే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇద్దరు వెళ్ళి పూజలు చేసుకోవడం చాలా మంచిదమ్మా. ఆయన మాత్రమే వీళ్ళని కాపాడే అవకాశం ఉంటుంది. గురుగారు, వీరు ఇంకా అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఏం లేదమ్మా, వీరు కాస్త లక్ష్మీనారాయణ స్తోత్రం ఉంటుంది, లేదా సుదర్శన పాశుపత మంత్రముతో ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోవాలి. సుదర్శన పాశుపత రుద్రంతో ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవడం ద్వారా వీరికి ఉన్నటువంటి శత్రుబాధలు కానీ, భార్యాభర్తల మధ్య ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నా చాలా వరకు కూడా అవి న్యూట్రలైజ్ అవుతాయి అన్నమాట అభిషేకం ద్వారా. అప్పుడు వాళ్ళకి కుటుంబంలో ఉన్నటువంటి కొంత ఈ బాధలు, కోర్టు సంబంధ బాధలు కానీ, ఏ రకమైనటువంటి కుజదోష బాధలు, ఆగస్టు వరకు కూడా వీళ్ళకి కుజదోషం ఎక్కువగా నడుస్తూ ఉంటుంది వీళ్ళకి. తర్వాత కుజుడు పంచమంలోకి వెళ్తాడు, అక్కడ సంతానపరమైనటువంటి కమ్యూనికేషన్ దెబ్బతింటుంది. కాబట్టి వీటన్నిటికీ ఏంటయ్యా అంటే పాశుపతం ఒక్కటే చేసుకోవాలి. కొంతమంది అంటే ఒకటమ్మా, దీంట్లో ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కుంభరాశిలో వాళ్ళకి ఉంటాయా? ఉండవుగా. చదువుకునే వాళ్ళకి చదువుకునే ఇబ్బందులు, దంపతులైతే దంపతులకు ప్రాబ్లమ్స్, వివాహం కాని వాళ్ళకి వివాహపరమైన ఇబ్బందులు. కానీ జన్మజాతకంలో ఎవరికి వాళ్ళకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఒక కంటెంట్ ఉంటుంది. చదువుకునే విద్యార్థులకైతే ఏం చేయాలో మాలాంటి గురువుని సంప్రదిస్తే జన్మజాతకరీత్యా అమ్మ మీరు ఈ పని చేయండి, ఈ స్తోత్రం చదవండి, ఈ పూజ చేసుకోండి అని చెప్పడానికి అవకాశం ఉండదు. ఏదేమైనప్పటికీ కుంభరాశి వారికి అయితే కనుక సుబ్రహ్మణ్య ఆరాధన తప్ప వేరే అవకాశం లేదు. ముఖ్యంగా దుర్గా, చండీ అమ్మవారి యొక్క ఆరాధనలు ఏదో రకంగా పూజలో, ప్రసాదాలు, ముఖ్యంగా పులిహోర అంటే అమ్మవారికి చాలా ఇష్టం అమ్మ. కాబట్టి దంపతుల మధ్య ఏదైనా ఏమాత్రం ఇబ్బంది కలుగుతోందనగానే శుక్రవార నియమాలు పాటించాలి. దుర్గాదేవికి ఆరాధన చేయండి. దుర్గాదేవికి సంబంధించిన పులిహోర నైవేద్యం పెట్టి 10 మందికి ఇద్దరు పంచండి. అప్పుడు ఏంటంటే దుర్గాదేవి అనుగ్రహంతో రాహువు చల్లబడిపోతాడు. కాబట్టి ఆ విధంగా చేసుకొని లక్ష్మీ గణపతికి సంబంధించినటువంటి జపం కూడా చేసుకోవడం వల్ల చాలా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వీళ్ళకి వ్యాపారం ద్వారా. గురుగారు, జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు సూర్యగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల ద్వాదశ రాశిలో ఒకటైన మీన రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి. అమ్మ, మీనరాశి, ఈ మీనరాశి వారికి జూలై 16 వరకు ఒక రకమైన సమస్య అయితే, ఇప్పుడు ఈ సూర్యగ్రహ మార్పు అనేటటువంటిది ఇంకో రకమైన మార్పు. ఆల్రెడీ ఉద్యోగాలు పోయి ఏం చేయాలో తెలియక సౌఖ్యాన్ని కోల్పోయి, ఉన్నటువంటి ఆస్తులు కోల్పోయి, అవి అమ్మకాలు పెట్టి అమ్మకాలు కాక గవర్నమెంట్ ద్వారా ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, వస్తుందని ఆశతో ఉన్న వాళ్ళకి ఇంకా నిరుత్సాహం మిగులుస్తాడు ఈ సూర్యుడు. ఎందుకంటే అమ్మ, ఈ సూర్యగ్రహము అనేటటువంటిది ఎప్పుడైతే పంచమంలో ఉంటాడో, పంచమంలో ఆల్రెడీ గురుడు ఉన్నాడు. గురుగ్రహ అనుగ్రహము సంతానపరమైనటువంటి యోగం ఇస్తుంది. అనుకున్న కార్యాలు నెరవేరుస్తూ ధనపరంగా మంచి యోగాన్ని, గృహయోగాలని, అట్లాగే కొంతమంది ప్రేమించుకున్న వాళ్ళకి ప్రేమలో సఫలత్వాన్ని కూడా కలుగజేసి చక్కగా గృహంలో అందరూ ఒప్పుకొని వివాహం కూడా చేస్తారు. అని ఇక్కడ ఉద్యోగ విషయంలో సూర్యుడు ఒక్కడే కాబట్టి ఉద్యోగపరంగా కావచ్చు, ఎప్పుడైతే 5వ భావంలో ఉంటాడో, 5వ భావంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు తొందరగా ఎవరికి రావు, ఉన్నవి పోతాయి. లేకపోతే ఉద్యోగంలో సౌఖ్యం లేక వీరే రిజైన్ చేసేసుకుంటారు. ఇది కాక వేరే వాళ్ళకి మార్పులు, అంటే ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఏవైతే లింకులు ఉంటాయో అవన్నీ కూడా ప్రదర్శితమవుతాయి, ఒక్క ఉద్యోగం రాక మాత్రం. అయితే ఏంటంటమ్మా, ఇక్కడ లగ్నాలను బట్టి, దశలను బట్టి వస్తుందా రాదా ఒక సూర్యుడి మీద ఆధారపడదుగా. దశలను బట్టి ఈ సమయంలో ఉద్యోగాలు వచ్చేవాళ్ళు ఉంటారు, విదేశాల్లో వచ్చిన వాళ్ళు ఉంటారు, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇట్లా మల్టిపుల్గా ఉంటాయి. కానీ మీనరాశి ప్రకారం ఏది లేని వాళ్ళకి, మన మీనరాశే కదా గత్యంతరం, మీనరాశిలో వాళ్ళకి మాత్రము కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సంతానపరమైనటువంటి సమస్యలు కూడా ఉంటాయి. అంటే ఈ మీనరాశి వారికి సంతానము విద్యపరంగా, ఆర్థికంగా డబ్బులు కావాలి, అప్పు చేయాలి, దాని పరంగా వారు వెళ్ళటము, గవర్నమెంట్ వాళ్ళు కొంచెం సమయం తీసుకోండి ఇప్పుడు మీకు రాదంటము, దాని ద్వారా వీరు మానసికంగా ఇబ్బంది పడటము, ఇట్లాంటి వ్యవహారాలు కూడా మీనరాశి వారికి కలుగుతూ ఉంటాయి. కొంతమందికి అనారోగ్య బాధలు ఉంటాయి, తండ్రి పరంగా కావచ్చు, వీరికి కావచ్చు. అవి చాలా వరకు 100లో 99% క్లియర్ అయిపోతూ ఉంటాయి. అంటే ఒక గ్రహము ఆ స్థానంలో ఉన్నప్పుడు, ఇంకో గ్రహంతో కలిసి ఉన్నప్పుడు కొన్ని సమస్యలు తీరిపోతాయి, కొన్ని సమస్యలు అలాగే ఉంటాయి, కొన్ని సమస్యలు ఉత్పన్నమో అవుతాయి.
కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ ద్వారా ఎవరికైనా లాభాలు రావాలి, ధనము లాభం కలగాలి అనుకున్నా కూడా కొంతమందికి ధనలాభం కలుగుతూ ఉంటుంది. కొంతమందికి కోర్టు సమస్యలు ఉంటాయి. ఆ కోర్టు సమస్యలు ఏది ఉద్యోగపరంగా కావచ్చు, తండ్రి యొక్క ఆస్తుల పరంగా కావచ్చు, లేకపోతే వీరు ఏదైనా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి, దాని పరంగా కూడా క్లియర్ అయిపోయి ప్రశాంతంగా కంఫర్ట్గా ఉండే రోజులు కూడా ఈ రవి గురుల వల్ల కలుగుతాయి. కాబట్టి చూసారా, ఒక్క ఉద్యోగ విషయంలో మాత్రమే కానీ కొన్ని విషయాల్లో వీరికి చక్కటి లాభాలు కలుగుతున్నాయి, సంతాన లాభం కలుగుతుంది. కానీ రవి ఇక్కడ ఉండడం ద్వారా సంతాన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏం లేదు, రవికి సంబంధించినటువంటి జపం చేసుకోవటం, దానం ఇచ్చుకోవటం, అట్లాగే సూర్యుడికి సంబంధించినటువంటి అభిషేకం, పాశుపత రుద్రాభిషేకం చేసుకోవటం. దాని ద్వారా ఏమవుతుందంటే రవి 5వ స్థానంలో ఉన్నటువంటి ఆ భావం దెబ్బతినకుండా వీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే గురుడు ఉన్నాడు కదా, మంచి చేసేవాడు, కాబట్టి హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 3వ స్థానంలో ఆగస్టు 1వ తేదీ వరకు కూడా మీనరాశి వారికి కుజుడు ఉండటం ద్వారా వీరి ధైర్యము సాహసమే లక్ష్మీప్రదంగా భావించాలి. వీరు ఏదనుకున్నా, ఇప్పుడు ఇందాక ఉద్యోగ విషయంలో రవి బలంగా లేడు కానీ కుజుడు బలంగా ఉన్నాడు. కాబట్టి వీరు గట్టిగా సాహసించి నేను అనుకున్నది జరగాలి, నేను అనుకున్నటువంటి ప్రమోషన్ రావాలి, ఉద్యోగంలో మంచి మార్పు కలగాలి, ఉద్యోగం సాధించాలి అనుకుంటే మటుకు చాలా వరకు ప్రోద్బలం అనేటటువంటిది వీరికి వీరే చేసుకుంటారు. కుటుంబ సహకారం అందుతుంది. లేకపోతే తండ్రి గారికి సంబంధించిన ఉద్యోగాదులు ఉంటాయి, దాంట్లో ఎంతమంది ఎన్ని మరమ్మతులు చేసినా ఏం నడిచినాయి కదా, అనుకున్నవి జరగవు తొందరగా. కానీ కుజగ బలం వలన వీరు తప్పనిసరిగా అవసరమైతే ధనము కొంత సహాయంగా ఎవరికైనా ఇచ్చైనా సరే కంపల్సరీ ఆ పనిని చేయించుకునేటటువంటి శక్తి వీరికి వీరే కుజుడు లభింపజేస్తున్నాడు. అయితే ఏంటంటమ్మా, ఆగస్టు 2 తర్వాత ఈ కుజగ్రహము 4వ స్థానంలోకి వచ్చినప్పుడు విద్యార్థులకి విద్య యందు ఆసక్తి, కోరిక తగ్గుముఖం పడతాయి. బుద్ధి ఎన్నో బుద్ధి వికారాలు కలుగుతూ ఉంటాయి. దాని ద్వారా కొంతమంది చదువుకుంటూ చదువు ఆపేసి వివాహం చేసుకునే పరిస్థితి కూడా కలుగుతూ ఉంటుంది. అంటే ఆలోచనలు అడిపోతూ ఉంటాయి, అవసరం లేని వైపుకి వెళ్తుంటాయి. ఎందుకంటే వివాహకారకులైన శుక్రుడు ఆగస్టు 2వ తేదీ నుండి 1వ తేదీ నుండి కూడా నీచ స్థితిని పొంది మీనరాశి వారికి సప్తమంలో ఉంటాడు. అందుకని ఈ యొక్క కోరికలు కానీ ద్వితీయ కళ్యాణపరమైనటువంటి ఆలోచనలు కానీ కలగటానికి కొంతమందికి అవకాశాలు ఉంటాయి. ఇక వ్యాపార పరంగా వీరి యొక్క ఆలోచనలన్నీ కూడా స్తబ్దతగా ఉంటాయి. వ్యాపారంలో భాగస్వాముల మధ్య కోర్టు సమస్యలు ఉద్భవిస్తాయి. ఏం లేదు, అనుమానాలు, ఒకరి మీద ఒకరికి అనుమానాలు పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దానికి తోడు శని యొక్క దృష్టి శుక్రుడి మీద పడుతుంది ఆగస్టు 2 నుంచి. ఇక్కడ ఒక సుందరాకాండ పారాయణమే వీరికి శ్రీరామ రక్షమ్మ. శ్రీరామ తారక మంత్రాన్ని చేసుకుంటూనే ఉండాలి భార్యాభర్తలు. ఎందుకంటే శని దృష్టి ఎప్పుడైతే శుక్రుడికి డైరెక్ట్గా సోకుతుందో మంచిగా ఉన్నటువంటి కాపురాలు కూడా భస్మం అయిపోతాయి. ఇద్దరు ఫ్రెండ్సే కానీ స్థానాలు మంచివి లేవు, కంపల్సరీ కోర్టు సమస్యలకు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి అటు చూస్తే కుజ దృష్టి, ఇటు చూస్తే శని దృష్టి. శుక్రుడు ఎక్కడున్నాడు, ఆయన పరిస్థితి అవుటే. అందుకని ఇక్కడ ఏలినాడి శని ప్రభావము, వెనకాల ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం 12లో అప్పుల బాధలు, సహాయం చేసిన వాళ్ళు ఏ సమయానికి ఇస్తారో తెలియక అదొక మానసిక నిర్లిప్తత, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కూర్చుంటారు ఈ రాహు అక్కడ ఉండటం ద్వారా. అట్లాగే ఫ్రెండ్స్ వలన వీరు డబ్బులు ఇస్తారు, ఫ్రెండ్స్కి ఏదో సహాయం చేద్దామని, వారు ఎప్పుడు ఇస్తారో తెలియక అదొక ఆలోచన. వారిస్తే కానీ వీరు పెట్టుబడి పెట్టడానికి లేదు. ఒక వాహనం కొందాం అనుకున్నా కుదరట్లా, ఒక స్థలం కొందాం అనుకున్నా ఈ డబ్బులన్నీ వేరే వాళ్ళకి ఇస్తారు రూపాయి ఆశించి, వాళ్ళు తొందరగా ఇవ్వరు. దీని పరంగా వాళ్ళతో వాగ్వాదాలు, ఇట్లా ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో మీనరాశి వారు అన్ని రకాలుగా ఇబ్బంది పడటం. ఒక్క గురు దృష్టి వలన ఏంటంటే ఆలోచించి ఎంతవరకు ఉండాలో అంతవరకే మాట్లాడే యోచన కలిగి ఉన్నటువంటి రాశుల్లో మీనరాశి అమ్మ. కాబట్టి ఆగస్టు వరకు అయితే కనుక కుజబలము గురుబలము ఈ 2 బలాలు చాలా వరకు వీళ్ళని కంట్రోల్ చేస్తాయి. మాట్లాడే మాట ఆలోచించి మాట్లాడతారు. అట్లాగే చేసే పనిలో చక్కగా మర్మగర్భంగా ఆలోచిస్తూ ఏ పని చేస్తే నాకు లాభం కలుగుతుంది, ఎవరితో ఎలా మాట్లాడితే నేను అనుకున్న పని సాధ్యపడుతుంది అని సమర్థతగా ఆలోచిస్తారు. ఇక్కడే వీరి యొక్క ధైర్యము, సృజనాత్మకత, సాహసము, వీరికి ఉన్నటువంటి ఆలోచన పటిమ ఇవన్నీ కూడా వారికి యోగత్వాన్ని కలుగజేస్తాయి. కాబట్టి ఉన్నంతలో ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా ఆగస్టు 1 లోపల మాత్రమే వీరికి యోగం అనేటటువంటిది కలుగుతుంది. ఆగస్టు 2 తర్వాత కొంచెం వీరికి లేనిపోని ఇబ్బందులు, సమస్యలు అయితే కంపల్సరీ జరుగుతున్నాయి. కేతు ఒక్కడే 6లో ఉన్నాడు కదా అని కాదు, సూర్యబలం ఉంటే కానీ కేతు ఏం చేయలేడమ్మ. కేతు ఎప్పుడు 6 ఫలితాలు ఇవ్వడు, సూర్యుడిచ్చే ఫలితాలే ఇస్తాడు. కాబట్టి వీరు చేయాల్సిందల్లా ఏంటి, మీనరాశి వాళ్ళంటే శనికి సంబంధించినటువంటి నువ్వుల నూనె దానం, శివాలయం ఉంటుంది కదా, శివాలయంలో
వీలుంటే ప్రతి శనివారం వెళ్ళి 1 కిలో లేదా 800 గ్రాములు లెక్క కట్టైనా సరే నువ్వుల నూనె ఒత్తుల ప్యాకెట్ ఇవ్వటం, అయ్యా గురు పంతులు గారు కాస్త మా పేరు మీద దీపారాయణ చేస్తూ ఉండండి, అట్లా ప్రతి వారము కూడా ఇవ్వటం ద్వారా ఏంటంటే అమ్మ కర్మదోషాలు నివృత్తి జరుగుతాయి. ఏ పనైనా ఆలస్యం అవుతున్న పనులు చాలా వరకు కూడా ఆయన పక్కన శివుడి పక్కన ఎవరుంటారు, లక్ష్మీ కుబేరులు ఉంటారు. కాబట్టి తొందరగా పనులు అవ్వటానికి వారి యొక్క సహకారం వీరికి లభిస్తుంది. అట్లాగే 12లో ఉన్నటువంటి రాహువు అణచబడాలి అనుకుంటే, ఎందుకంటే అప్పులతో పాటుగా అనారోగ్య బాధ ఇవన్నీ పోవాలి మానసికంగా అంటే కనుక ఓం దుమ్ దుర్గాయే నమః, ఓం దుమ్ దుర్గాయే నమః ఏం పని చేస్తున్నా మనసులో అది అనుకున్నారనుకోండి, వీళ్ళ దగ్గరకి ఆ రాహువు వలన కలిగేటటువంటి ఫలితాలు కానీ, చెడు ఆలోచనలు ఫ్రెండ్స్ కానీ, నష్టపరచాలనుకునే ఆలోచనలు కానీ వీరి దగ్గర దాకా రాకుండా దుర్గాదేవి ఆ చాంటింగ్ ద్వారా వీరి యొక్క వైబ్స్ అనేవి కాపాడుతూ ఉంటాయి. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే రవి, కుజ, శుక్ర వీళ్ళందరూ కూడా ఆగస్టు 1 నుంచి ఆ 15 రోజులు మాత్రము బలహీనంగా ఉంటారు తల్లి. బలం అసలు పూర్తిగా కోల్పోయి ఉన్నారు. మరి మీనరాశి వాళ్ళకి వాళ్ళే బలం. ఒక రకంగా శుక్రుడైతే పూర్తిగా నిర్వీయంగా ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు కొంచెం అనుకూలంగా ఉండాలి అంటే రోజు మీ ఇంట్లో సుందరకాండ పారాయణ పెట్టుకోవాలి. పారాయణ పెట్టుకుంటేనే ఆయన యొక్క అనుగ్రహంతో మీ ఇద్దరు ప్రశాంతంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులే, కోర్టు సమస్యల వలన ఇబ్బందులే, అన్ని రకాలుగా వీరు వాహనపరంగా కూడా కొన్ని ప్రమాదాల ద్వారా కూడా ధనము విపరీతంగా ఖర్చే పరిస్థితి కూడా వీరికి కనిపిస్తోందమ్మా. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.